హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, freshers.in.com, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ సంయుక్తంగా విద్యార్థి క్లాసులో ఉన్నటువంటి అనేక వీడియోస్ చేస్తున్నాం. ఇందులో భాగంగా స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఐటీఎం యూనివర్సిటీ గ్వాలియర్ అండ్ ఐకార్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్. ఈరోజు మనము క్యాంపస్ టూర్ ఆల్రెడీ చేసాము. ఇందులో భాగంగా ఈ యొక్క స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ యొక్క మెయిన్ టీచింగ్ బ్లాక్ ఏదైతే ఉందో మనం దాంట్లోకి ఎంటర్ అవుతూ ఉన్నాం. చూస్తున్నాం కదా, ఎంట్రన్స్ మంచి సరైన ఎన్విరాన్మెంట్ ఉంది, బ్యూటిఫుల్. మనకి లోపలికి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ డీన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ మనకు కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్లో. సో డీన్ ఆఫ్ అగ్రికల్చర్ డీన్ ఆఫీస్ మనకు రైట్ సైడ్లో కనిపిస్తుంది. సో ఇటువైపు చూసినప్పుడు మన గ్రౌండ్ ఫ్లోర్లో ఏమో ఉన్నాయని చూసినప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రానమీ, బయోటెక్నాలజీ, ప్లాంట్ సైకాలజీ. సో మనకి ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అండ్ థర్డ్ ఫ్లోర్. ఫైనల్ ఫ్లోర్లో లైబ్రరీ, ఫ్యాకల్టీ రూమ్స్ అండ్ మష్రూమ్స్ ల్యాబ్ ఉంది. అదేవిధంగా సెకండ్ ఫ్లోర్లో అగ్రి ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్ అండ్ హార్టికల్చర్, అగ్రి ఎక్స్టెన్షన్ ఉంది. ఫస్ట్ ఫ్లోర్లో తీసుకున్నప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంటమాలజీ, జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్ అండ్ యానిమల్ సైన్సెస్ సంబంధించినటువంటి ఉంది. సో మొత్తం మనం చూసినప్పుడు దాదాపు 15 రూమ్స్, క్లాస్ రూమ్స్ అనేవి ఇందులో అవైలబిలిటీ ఉన్నాయండి. సో ఇది మనం చూస్తూ ఉన్నాం. చూసినట్లయితే హ్యాంగింగ్ గార్డెన్స్ లాగా చిన్న చిన్న మొక్కలు అది చేసుకుంటూ ఉన్నారు. ఇది ఓవరాల్ బిల్డింగ్ వ్యూ వేర్ యు ఆర్ గోయింగ్ టు స్టడీ. ఎందుకంటే దగ్గర ఒక 15 క్లాస్ డిఫరెంట్ యాప్స్ ఉన్నాయి. సో ఈ వ్యూ చూడండి, ఆర్కిటెక్చర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎందుకంటే మామూలుగా అగ్రికల్చర్ కాలేజ్లో ప్రధానంగా జరిగేది ఏంటంటే అండి, బిల్డింగ్ అనేది ఎవరు పెద్దగా పరుచుకోడు. ఎందుకంటే వాళ్ళకి పర్మిషన్ వచ్చిందా లేదా చూసుకుంటారు తప్ప పిల్లల యొక్క సైకలాజికల్ ఎమోషన్తో సంబంధం లేకుండా మెజారిటీ ఆఫ్ కాలేజ్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, లేకపోతే బీబీఏ కాలేజ్ కానీ, ఎంబీఏ కాలేజ్ కానీ, మన సిటీలో ఢిల్లీలో కట్టినటువంటి కాలేజ్ తీసుకున్నప్పుడు కూడా మంచి ఆర్కిటెక్చర్తో కట్టాలనేటువంటి ఆలోచన అగ్రికల్చర్లో జనరల్గా లేదు. అగ్రికల్చర్ కాలేజ్ తీసుకున్నా, మనకి వెటర్నరీ కాలేజ్ తీసుకున్నా. ఇప్పుడు వెటర్నరీ తీసుకున్నప్పుడు మనకు ఆరవల్లి కాలేజ్లో మనకు కొంత ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనిపిస్తుంది తప్ప మెజారిటీ ఆఫ్ ది అప్రూవ్డ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే పర్టికులర్గా ఫార్మసీ కాలేజ్ కానీ, వెటర్నరీ కాలేజ్ కానీ, అగ్రికల్చర్ కాలేజ్ కానీ తీసుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ వాళ్ళు చాలా డిమ్గా ఉంటారు. ఏదో మమ్మ అనిపించేదానికి మాత్రం వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసినట్టు కనిపిస్తుంది. సో ఇది ఇంటర్నల్ వ్యూ ఆఫ్ అగ్రికల్చర్ ఐటీఎం గ్వాలియర్ కాలేజ్. నెక్స్ట్ మనము డీన్తో మనం కలుద్దాం ఇప్పుడు. సో సార్ అడిగి ఐటీఎం గ్వాలియర్లో మన తెలుగు పిల్లలు ఎందుకు చేరాలి, ఐటీఎంలో గ్వాలియర్ చదువుతున్న ఎటువంటి వాళ్ళకి ఉపాధి అవకాశాలు ఉంటాయి, ఏ రకంగా ఉంటుంది, అదేవిధంగా బీఎస్సీ అగ్రికల్చర్లో ఉన్నటువంటి ఉపాధి అవకాశాలు ఏంటి, ఇక్కడ టీచింగ్ అండ్ ప్రాక్టికల్స్ ఏ రకంగా ఉంటుంది అనేది మనకి సార్ మనం తెలుసుకున్నాం. సో వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద డీన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్. हेलो सर, नमस्कार। सर नमस्कार। अभी जस्ट सर ये वेणुगोपाल जी हैं, यूट्यूबर है, सब एजुकेशन इनका एजुकेशन चैनल